తల్లిదండ్రుల నుండి వచ్చే పెళ్లి ఒత్తిడిని తప్పించుకోవాలంటే స్పష్టమైన సంభాషణ, ఆర్థిక స్వాతంత్ర్యం మరియు దృఢమైన హద్దులు పెట్టుకోవడం ద్వారా మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. వారి సాంప్రదాయ ఆందోళనలను అర్థం చేసుకోండి, కానీ మీ జీవిత నిర్ణయాలు మీరే తీసుకోవాలని వారికి స్పష్టంగా తెలియజేయండి. కేవలం ఇతరులను సంతోషపెట్టడం కోసం పెళ్లికి తొందరపడకండి. తల్లిదండ్రుల ఒత్తిడిని ఎదుర్కోవడానికి విభిన్న కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడిన బహుళ దశల విధానం అవసరం. 1. మీ లక్ష్యాలను స్పష్టంగా తెలియజేయండి. 1. మీ దృక్పథాన్ని పంచుకోండి. కోపంతో సంభాషణను ముగించకుండా, వృత్తిపరమైన పురోగతి, ఉన్నత విద్య లేదా ఆర్థిక స్థిరత్వం వంటి మీ జీవిత లక్ష్యాలను స్పష్టంగా తెలియజేయండి. 2. కారణాన్ని వివరించండి. మీ లోతైన నమ్మకాలను, కోరికలను ఓపికగా వివరించండి. ఇంత పెద్ద అడుగు వేయడానికి ముందు మీరు మానసికంగా, భావోద్వేగపరంగా పూర్తిగా సిద్ధంగా ఉండాలనుకుంటున్నారని వారికి తెలియజేయండి. మరియు 3. వారి భయాన్ని మీ భయంగా మార్చుకోవద్దు. మీ భవిష్యత్తు గురించిన ఆందోళనతో తల్లిదండ్రులు తరచుగా చిన్న వయసులోనే పెళ్లి చేయాలని ఒత్తిడి చేస్తారు. వారి ఆందోళనను గుర్తించండి, కానీ మీ సొంత సమయానికి నిర్ణయం తీసుకోవడంలో దృఢంగా ఉండండి. 2. దృఢమైన సరిహద్దులను నిర్దేశించుకోండి. 1. హద్దులు గీయండి. మాట్లాడటం వల్ల ప్రయోజనం లేకపోతే గట్టి హద్దులను ఏర్పరచుకోండి. దయగా కానీ స్పష్టంగా కానీ చెప్పండి, మీ శ్రద్ధను నేను అభినందిస్తున్నాను, కానీ ప్రస్తుతానికి నా వ్యక్తిగత జీవితం లేదా వివాహం గురించి చర్చించడానికి నేను సుఖంగా లేను. 2. సంభాషణను పరిమితం చేయండి. మీరు కొంత సమయం కావాలని కోరినప్పటికీ వారు పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తుంటే అక్కడి నుండి వెళ్లిపోండి లేదా విషయాన్ని మార్చండి. మరియు 3. అవసరమైతే దూరం పాటించండి. ఒత్తిడి మానసికంగా విషపూరితంగా మారితే, మీ ఉద్యోగం అనుమతిస్తే స్వతంత్రంగా జీవించడం వంటి భౌతిక లేదా మానసిక దూరాన్ని పాటించడాన్ని పరిగణించండి. 3. ఆర్థిక మరియు వ్యక్తిగత స్వాతంత్ర్యం సాధించడం. ఆర్థికంగా సురక్షితంగా ఉండండి. ఆర్థిక స్వాతంత్ర్యం కోసం కృషి చేయడం మీ నిర్ణయాలపై దృఢంగా నిలబడే శక్తిని మీకు ఇస్తుంది. సంతృప్తికరమైన జీవితాన్ని నిర్మించుకోండి. మీ వృత్తి, వ్యక్తిగత ఎదుగుదల, అభిరుచులు మరియు సామాజిక సంబంధాలపై దృష్టి పెట్టండి. మీరు ఒక స్వతంత్ర వ్యక్తిగా అభివృద్ధి చెందుతూ సంతోషంగా ఉన్నారని మీ తల్లిదండ్రులు చూసినప్పుడు, వారు వివాహాన్ని మీ జీవితంలోని ఒక లోటుగా భావించే అవకాశం తక్కువగా ఉంటుంది.